మాజీ సీఎం జగన్ పై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు. గతంలో తాను తలుచుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలకు బాగా తెలుసని, వైనాట్ 175 అని అహంకారంతో విర్రవీగిన జగన్ను 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. రాష్ట్రాన్ని జోసేసిన వ్యక్తికి ఎందుకు ఓడిపోయామో తెలీదా? పింఛన్దారులకు ఇచ్చిన హామీ మేరకు 4,000 రూపాయల పింఛన్ అందిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. చాలా ఆశాస్పదమైనటువంటి మాటలు మాట్లాడడం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 నుంచి 11 సీట్ల వరకు వచ్చినటువంటి వ్యక్తి 151 నుంచి 11 దిగజారి ఇవాళ ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వండి స్టేజ్కి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెడతారు. ఇదివరకు ఆయనే అన్నాడు, నేను తలుచుకుంటే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేస్తానని చెప్పి. మరి ఏం మొమ్మటిగా అడుగుతారో నాకు తెలియదు. మరి అది పెద్ద రెండో పార్టీగా ఉన్న జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీకే అది ఏదైనా ప్రతిపక్షమైన స్వపక్షమైన అతిపెద్ద పార్టీగా గుర్తింపు ఉంటుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ప్రతిపక్ష హోదా లభించే అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం. అది ఇవ్వాలా ఇవ్వక్కర్లేదు అనేది సభాపతి గారు ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించేవలసిన అవసరం ఉంది. అయినా ఆయన అమాయకుల్లో మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని ఒక పక్కన దోచేసి ప్రజలకు పప్పు బెల్లాలు పంచి రాష్ట్రంలో కొండలు, నదులు, గుట్టలు, ఇసుక, లెక్కరు, మట్టి, మశానం అంతా అమ్మేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు ఓడిపోయి తెలీదా?